కుటుంబ బలం. మేషరాశి వారి పేరు మీద సూర్యమహారదశ 1వ గవ్వ పడ్డదండి. 9 గవ్వలో 1 గవ్వ పడ్డది. మరి జాతకంలో మాత్రం చాలా వరకు శుభసూచకం ఉన్నదండి వారి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధనానికి కీర్తికి తిరుగు ఉండదండి వారి పేరు మీద. చేసే వృత్తి వ్యాపారంలా అలాగే రాజకీయ రంగంలా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది, కానీ ఎంత ధనం వచ్చినా నిలబడదు. కీర్తి అధికం ఉంటుంది, అలాగే అపకీర్తి కూడా వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. కొందరు మంచి జరిగే అవకాశం ఉంది, కొందరు చెడు జరిగే అవకాశం ఉంది. కృత్తికా నక్షత్రం వారికి మాత్రం శుభం జరిగే అవకాశం ఉందండి. కృత్తికా నక్షత్రం వారికి చంద్ర సూర్య మహారదశ నడుస్తుంది కాబట్టి వారికి మంచి జరిగే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వారికి కేతు మహారదశ కాబట్టి కొద్దిగా మిశ్రమ ఫలితం ఉంటుంది కాబట్టి వారికి చిక్కులు చికాకులు మొదలవుతాయి వారి పేరు మీద. ముఖ్యంగా మేషరాశి వారి గవ్వల శాస్త్ర ప్రకారం 1వ సంఖ్య యోగ బలం ప్రకారం చూడాలంటే వారి జాతకానికి ముఖ్యంగా నంబర్ 1 స్థానం మాత్రం నడిచే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం వారి జాతక బలంలో మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన యోగం ఉంటుంది. బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా, కానీ విద్యాపరంగా కొన్ని ఇబ్బందికరమైన యోగం ఉంటుంది. కానీ వీరి జాతకంలో రాజకీయ పరంగా మాత్రం చాలా వరకు నంబర్ 1 స్థానం ఉంటుంది, నంబర్ 2 స్థానం అన్న ఉంటుంది వారి జాతక బలానికి. కానీ విదేశంలో యోగంలో ఉన్నవారు, విదేశంలో వ్యాపారం చేసేవారు, కళ్యాణ విషయంలో అలాంటి వారికి మంచి శుభ సూచకాలు ఉంటాయి. కానీ వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం సూర్యుడు రాజు కాబట్టి వారి జాతకానికి గ్రహాలకి రాజు కాబట్టి మాత్రం ఈ మేషరాశి వారి కుజమహారదశ జాతకం కాబట్టి వీరి జాతకానికి కుజమహారదశ అంటే సైనికుడు. సైనికుడుకు రాజుకి ఎంత బలం ఉంటుందో సైనికుడికి అంతే బలం ఉంటుంది కాబట్టి. కానీ వీరి చేతులారా వీరు ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని వారి జాతకంలో ఆవేశకరమైన నిర్ణయాల మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం కీర్తి అపకీర్తి రెండు సరి సమాన యోగ బలాలు ఉంటాయి. విద్యార్థులకు, బాలికలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రక్షణ సంబంధించిన ఉద్యోగం చేస్తున్నవారు, మిలిటరీ కావచ్చు లేదా రక్షణానికి సంబంధించిన ఉద్యోగం చేస్తున్న ఎవరైనా కావచ్చు, వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకుల్లో మంచి జరిగే అవకాశం ఉంది, చెడు జరిగే అవకాశం ఉంటుంది.